రెడీ. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠ పోరుకు తెరలేవబోతోంది. అవును, మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు అలాగే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించబోతోంది, ఎందుకు వాళ్ళనే బరిలోకి దించుతోంది, ముఖ్యంగా పార్టీల మధ్య కాకుండా పార్టీల్లోని ఎవరెవరి మధ్య పోటీ ఉంది, ఎందుకుంది, పార్టీ ఎవరి పేరుని పరిశీలిస్తోంది, అక్కడ ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది, ఇటువంటి అంశాలన్నింటి విశ్లేషిస్తూ మీ ముందు ఉంచింది ఆర్టీవీ. సో ఇప్పుడు కూడా పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది, ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంది, పార్టీలో టికెట్ల విషయంలో ఎవరెవరి మధ్య పోటీ కనిపిస్తోంది, ఈరోజు ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంటు గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి వైసీపీ, రెండోది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా. సో ఈ నేపథ్యంలో పార్టీలోని ఎవరెవరి మధ్య పోటీ ఉంది, లేకపోతే ఎవరెవరి పేర్లను ఇన్ఫాక్ట్ ఆయా పార్టీలు పరిశీలిస్తున్నాయి, చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీకి సంబంధించి చూస్తే కనుక ఒకసారి చూడొచ్చు. నా రైట్ సైడ్ గుడివాడ అమర్నాథ్, నా లెఫ్ట్ సైడ్ పిల్ల రమాకుమారి, వీళ్ళిద్దరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. గుడివాడ అమర్నాథ్ ఈయన మంత్రి, అలాగే పిల్ల రమాకుమారి కూడా ఉన్నారు. ఒక్కసారి గుడివాడ అమర్నాథ్ ప్రొఫైల్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఈయన ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. 2014లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే అమర్నాథ్ తండ్రి కూడా అనకాపల్లి ఎంపీగా పనిచేశారు ఆయన. సో మొత్తంగా గుడివాడ అమర్నాథ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆయన ఫ్యామిలీ కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద ఒక ఇంపాక్ట్ చూపిస్తున్న పరిస్థితి ఉన్న సిచ్యువేషన్గా మనం భావించవచ్చు. సో కాబట్టి గుడివాడ అమర్నాథ్ పేరు వినిపిస్తోంది అక్కడ. దాంతోపాటు పిల్ల రమాకుమారి పేరు కూడా వినిపిస్తోంది. యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారు. విశాఖ డైరీ మాజీ చైర్మన్ ఆడారి తులసిరావు కుమార్తె ఈమె. అలాగే ఉమ్మడి విశాఖ రూరల్ ప్రాంతాల్లో బాగా పేరు పొందిన కుటుంబం ఆడారి తులసిరావు కుటుంబం. సో ఈ నేపథ్యంలో పిల్ల రమాకుమారి పేరును కూడా అక్కడ వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. పార్లమెంటుకి పంపించే యోచనలు ఈ రెండు పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించి. ఒకసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ చాలా ఉత్కంఠ పోరుందనే చెప్పుకోవాలి. అఫ్కోర్స్ అక్కడ మనం వైసీపీ విషయంలో చూసినట్టు అటు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు పిల్ల రమాకుమారి పేరును ఎలా పరిశీలిస్తోందో, అలాగే ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ అండ్ టిపికల్ సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు పొత్తు ధర్మం ఒకటి ఉంది కాబట్టి పొత్తులో భాగంగా చింతకాల విజయ్కి వస్తుందా, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టికెట్ దక్కుతుందా, లేకపోతే కొనతల రామకృష్ణక అనే పేరు వినిపిస్తోంది. ఒక్కసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. టీడీపీ నుంచి ఇక్కడ వినిపిస్తున్న పేరు చింతకాయల విజయ్, అయ్యన పాత్రుడు కుమారుడీన. అలాగే ఇటు సైడు కొనతాల రామకృష్ణ, మాజీ మంత్రి, జనసేన నుంచి పోటీ చేస్తారు అని మాట కావచ్చు, ప్రచారం కావచ్చు, చాలా గట్టిగా జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారి ఇండివిజువల్ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా చింతకాల విజయ్ ప్రొఫైల్ చూస్తే కనుక టీడీపీ నేతగా ఉన్నారు, టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు యూత్ లీడర్గా మంచి పేరుంది ఈయనకి అనే మాట కూడా అక్కడ వినిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు అయ్యన్న కుమారుడిగా కూడా ఈయన సుపరిచితులు. ఇది చింతకాల విజయ్కి సంబంధించిన షార్ట్ ప్రొఫైల్. మరో ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం. కొనతాల రామకృష్ణ, సీనియర్ లీడర్ అయిన ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పేరొందిన వ్యక్తి. 2 సార్లు అనకాపల్లి ఎంపీగా ఆయన పనిచేశారు. దాంతోపాటు వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తున్న అనుభవం కూడా కొనతాల రామకృష్ణకు ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ 2 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో బీజేపీకి సంబంధించి ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. ఒక్కసారి ఇక్కడ అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మాడుగుల, చోడవరం, అనకాపల్లి, అలాగే పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, దాంతోపాటు నరసీపట్నం, ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఫ్యాన్ గాలి వీచిందనే చెప్పుకోవాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అఫ్కోర్స్ అసెంబ్లీ కూడా ఉంది, బట్ పార్లమెంట్ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల సమయంలో అక్కడ వైసీపీకి
వ్యూహం ఏంటి, ఎవరి బరిలోకి దించాలనుకుంటోంది, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ దక్కే అవకాశం ఉందని చెప్పి ఇటు టీడీపీలో కావచ్చు లేకపోతే జనసేనలో కావచ్చు చర్చ జరుగుతున్న పరిస్థితి. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నించుదాం. మా ప్రతినిధి అనిల్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ కాబోతున్నారు. అనిల్, చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి అనకాపల్లికి సంబంధించి. ఎందుకంటే ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా ఉన్న వ్యక్తి, ప్రస్తుతం మంత్రిగా ఉన్న వ్యక్తి ఎంపీగా పోటీకి దిగుతారనే ప్రచారం చాలా గట్టిగా జరుగుతున్న నేపథ్యంలో అనకాపల్లి నుంచి బరిలోకి దిగచ్చు అనే పేరు వినిపిస్తోంది గుడివాడ అమర్నాథ్. దాంతోపాటు అక్కడ పిల్ల రమకుమార్ కూడా పేరు వినిపిస్తోంది వైసీపీకి. ఏంటి అక్కడ ఎవరిని ఇన్ఫ్యాక్ట్ బరిలోకి దించే అవకాశం ఉందని చెప్పి పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఏ అంశాలను అక్కడ పరిశీలిస్తోంది వైసీపీ? థ్యాంక్ యూ సచిన్. అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థికి సంబంధించి ఇటు వైసీపీతో పాటు తెలుగుదేశం జనసేన రెండు పొత్తులకు సంబంధించినటువంటి ఈ రెండు పార్టీలు, అలాగే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం సిట్టింగ్ ఎంపీగా బీసెట్టి సత్యవతి ఉన్నారు. ఆమెకు మంచి పేరుంది. ఆమెను 2019లో అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపి సక్సెస్ అయింది. ఇప్పుడు ఆమెను మార్చి ఆమె స్థానంలో గుడివాడ అమర్నాథ్ను, ఎందుకంటే 2014లో గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి పార్లమెంటుకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన బరిలోకి దిగి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. మరోసారి ఆయన్ని అనకాపల్లి పార్లమెంటుకు పంపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపుగా ఆయనకే ఎంపీ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరో పేరు కూడా పరిశీలనలో ఉంది. సామాజిక సమీకరణాల దృష్ట్యా గౌర సామాజిక వర్గం అనకాపల్లి సెగ్మెంట్లో చాలా కీలకంగా ఉంటారు కనుక గౌర సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని రంగంలోకి దింపాల్సి వస్తే, ఎందుకంటే ఇంతకుముందు 2019లో జరిగినటువంటి సినారియోను మనం చూస్తే కనుక 2019లో ఎంపీ అభ్యర్థిగా గౌర సామాజిక వర్గం నుంచి సత్యవతి ఉంటే అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్కి కాపు సామాజిక వర్గం నుంచి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఇప్పుడు అలా కాకుండా అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్కి కాపు అభ్యర్థి మలసాల భరత్ కుమార్ని ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఎంపీ సెగ్మెంట్కి సంబంధించి కాపుకి ఇస్తారా లేకపోతే గౌర సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను తెరపైకి తీసుకొస్తారనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి గౌర సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాల్సి వస్తే కనుక ఖచ్చితంగా పిల్ల రమాకుమారి, ఆడారి తులసిరావు ఎవరైతే సుదీర్ఘ కాలం పాటు విశాఖ డైరీకి చైర్మన్గా కొనసాగినటువంటి స్వర్గీయ ఆడారి తులసిరావు కుమార్తె, ప్రస్తుతం యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారు ఆమెకు అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మంత్రి అమర్నాథ్ను ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాలి కనుక ఖచ్చితంగా ఆయనకు ఇవ్వాల్సి వస్తే కనుక అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ అయితే మాత్రం ఆయన కోసం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనకు బహుశా కేటాయించే అవకాశం కూడా కనపడతా ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఈ విధంగా ఉంటే తెలుగుదేశం పార్టీ గురించి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి అనిల్, మళ్ళీ టీడీపీ విషయం సంబంధించి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7ట్లో కూడా ఇక్కడ వైసీపీ సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఫ్యాన్ గాలి వీచిన పరిస్థితుల్లో ఇప్పుడు అనకాపల్లిలో ఎందుకు మారుస్తుందనే ఒక ఉత్కంఠమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీ గురించి మనం వెళ్లే ముందు ఎందుకు ఇక్కడ పాజ్ ఇచ్చానంటే, టీడీపీకి సంబంధించి కూడా చాలా కీలకమైన సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. కానీ పొత్తులో భాగంగా ఎవరికి వెళ్ళబోతుందనే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఒక పక్క చింతకాయల అయ్యన పాత్రుడు కుమారుడు విజయ్, మరో పక్క సీనియర్ లీడర్ జనసేనలో రీసెంట్గా చేరిన తర్వాత ఇక్కడ కొనతాల రామకృష్ణ కూడా ఈయన జనసేన నుంచి బరిలోకి దిగుతారు అనే మాట కావచ్చు ప్రచారం చాలా గట్టిగా జరుగుతుందని చెప్పుకోవాలి. దీనికి తోడు రీసెంట్గా ఆయన వైఎస్ఆర్ షర్మిలను కలవడం కావచ్చు, ఏం జరగబోతోంది అనే ఒక క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరగచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అప్డేట్ మీద మళ్ళీ నేను అనిల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అనిల్, ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు టీడీపీకి సంబంధించి చింతకాల విజయ్ పేరు వినిపిస్తోంది, అట్ ద సేమ్ టైం జనసేన నుంచి కొనతాల రామకృష్ణ పేరు వినిపిస్తోంది. సో ఏంటి, ఎక్కడ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? యాడింగ్ టు దిస్, వైఎస్ఆర్ షర్మిల మొన్న కొనతాల రామకృష్ణని కలవడం జరిగింది. ఆయన ఒకవేళ టికెట్ ఇస్తే ఉంటారా, లేకపోతే టికెట్ కనుక రాకపోతే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా అనే మాట కూడా వినిపిస్తుంది. ఏంటి అక్కడ ఏం జరుగుతోంది?
అంటే మొన్న షర్మిల కొనతాల రామకృష్ణను కలిసిన తర్వాత కొనతాల రామకృష్ణ స్పందించారు. రాజకీయ సంబంధమైనటువంటి చర్చ ఏమీ మా మధ్య జరగలేదు, కేవలం కుటుంబపరమైనటువంటి చర్చ, పాత పరిచయాల రీత్యా మా ఇద్దరి మధ్య చర్చ జరిగింది తప్ప రాజకీయపరమైనటువంటి అంశాలు ఏమీ లేవని చెప్పి కొనతాల రామకృష్ణ చెప్పారు. కానీ షర్మిల మాత్రం పార్టీలోకి రావాలని చెప్పి కొనతాల రామకృష్ణను ఆహ్వానించారు. అయితే కొనతాల అందుకు సుముఖత చూపించలేదు. ఎందుకంటే ఇప్పటికే దశల వారీగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీట్ అవుతున్నారు. ఆయన ఇటీవలే జనసేన పార్టీలో చేరబోతున్నానని కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో రేపో మాపు ఆయన జనసేన తీర్థం కూడా అఫీషియల్గా పుచ్చుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి ఇద్దరు అభ్యర్థుల్ని పరిశీలిస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఒకవేళ జనసేన పార్టీ అభ్యర్థికే అనకాపల్లి పార్లమెంటు నుంచి అవకాశం కల్పిస్తే కనుక ఖచ్చితంగా కొనతాల రామకృష్ణను అక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన అక్కడి నుంచి పోటీ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకు అనుగుణంగా 94, 99 రెండుసార్లు ఆయన అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే అనకాపల్లి పార్లమెంట్ నుంచి జనసేన పార్టీ తరఫున ఆయనకు అవకాశం ఇచ్చే ఇదే సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనపడుతోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక టీడీపీ నుంచి అభ్యర్థిని పెట్టాలి అనుకుంటే కనుక ప్రధానంగా పోటీలో అయ్యన్న కుమారుడు చింతకాయల విజయ్ తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాగే సుదీర్ఘ కాలం పాటు అయ్యన్న కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీనే మొదటి నుంచి ఆ కుటుంబం నమ్ముకొని ఉంది కనుక విజయ్కు టికెట్ కేటాయించాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు వద్ద పలుమార్లు అయ్యన్న పాత్రుడు నేరుగా విజ్ఞప్తి చేశారు. వాళ్ళు కూడా ప్రకటించారు, విజయ్ కూడా చెప్పారు. అలాగే అయ్యన్న పాత్రుడు కూడా అర్జీ పెట్టుకున్నాం, అనకాపల్లి పార్లమెంటు టికెట్ విజయ్కి కేటాయించాలని చెప్పి ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు నాయుడిని విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలోనే మా పేరు కూడా పరిశీలనలో ఉందని వారు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపాల్సి వస్తే కనుక ఖచ్చితంగా విజయ్ని అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దింపే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక 2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మాడుగుల, చోడవరం, అనకాపల్లి, పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, పెందుర్తి, అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ ఇలా 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా అధిష్టానం అత్యంత ఫోకస్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, రెండు పార్టీలకు సంబంధించి. మీరు అన్నట్టుగా ఎందుకంటే వైసీపీ అటువంటి వ్యూహంతో ఉన్న నేపథ్యంలో టీడీపీ విషయంలో అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎందుకంటే యాక్టివ్ పాలిటిక్స్కి ఈ మధ్య కాలంలో చాలా దూరంగా ఉంటూ వచ్చారు కొనతాల రామకృష్ణ. ఇప్పుడు సడన్గా తెర మీదకి వచ్చిన తర్వాత టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? అట్ ద సేమ్ టైం చింతకాయల విజయ్కి సంబంధించి ఒకవేళ ఆ విషయంలో కనుక క్వశ్చన్ మార్క్ కనిపిస్తే ఆయన పార్టీని వీడే అవకాశాలు కూడా మనం రీసెంట్ టైమ్స్లో చాలా చూసాం ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి సందర్భాన్ని. కాబట్టి అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొనతాల రామకృష్ణ విషయంలో ఎటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఎలా ఆచితూచి వ్యవహరిస్తుంది పొత్తులో భాగంగా టీడీపీ జనసేన? అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా చాలా తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తూ ఉంది సచిన్. ఎందుకంటే ఇప్పుడు అయ్యన్న కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీకి చాలా కీలకం. మరోవైపు సీనియర్ నేత కొనతాల రామకృష్ణ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, ఆయన జనసేన పార్టీలో చేరారు. ఖచ్చితంగా ఆయన కూడా అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ఆశిస్తూ ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఒకవేళ టికెట్ కేటాయించాల్సి వస్తే కనుక ఖచ్చితంగా అయ్యన్న కుటుంబాన్ని, అయ్యన్న పాత్రని బుజ్జగించాల్సి ఉంటుంది. ఎందుకంటే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో నర్సీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ ఇప్పటికే చింతకాయల అయ్యన్న కుటుంబానికి కేటాయిస్తున్నారు. అయ్యన్న పాత్ర పోటీ చేస్తారా, లేకపోతే ఇతరత్ర ఎవరైనా అయ్యన్న పాత్ర కుటుంబ సభ్యులే భార్య కావచ్చు, లేకపోతే అయ్యన్న పాత్రకి 2 కుమారులు ఉన్నారు, విజయ్ పోటీ చేస్తారా, లేకపోతే రాజేష్ పోటీ చేస్తారా, ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ నర్సీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ అయితే మాత్రం చింతకాయల అయ్యన్న కుటుంబానికే ఖచ్చితంగా కేటాయించబోతా ఉన్నారు. అయితే పార్లమెంటు సెగ్మెంటు కేటాయిస్తే కనుక 2 స్థానాలు ఒకే జిల్లాలో ఒకే పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో 2 స్థానాలు ఉంటాయి వారికి. లేని పక్షంలో కనుక అయ్యన్న కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం బొజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే మాటలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఫైనల్గా జాబితా ప్రకటిస్తే తప్ప అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ ఎవరికి కేటాయిస్తారనేది తెలియదు. అయితే ఇక్కడ బీసీ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే గౌర సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ఇక్కడి నుంచి బరిలో ఉంటారు, లేకపోతే వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, లేకపోతే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఇక్కడి నుంచి బరిలో ఎక్కువగా నిలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఖచ్చితంగా ఆయా పార్టీలు బీసీ అభ్యర్థినే ప్రధానంగా రంగంలోకి దించే అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. అయితే 2014 మంత్రి అమర్నాథ్ సక్సెస్
బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ అక్కడ క్యాండిడేట్ని దించే అవకాశం ఉందా, లేకపోతే క్యాండిడేట్స్ లేని పరిస్థితి? బీజేపీ పరిస్థితి ఏంటి అక్కడ? బీజేపీ అభ్యర్థి అన్వేషణలో ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పార్లమెంట్లో క్రియాశీలకంగా పనిచేసినటువంటి అభ్యర్థి తెరపై ఎవరూ లేరు. ఉన్నా కూడా అక్కడక్కడ పనిచేస్తూ ఉంటున్నారు తప్ప వారెవరు కూడా ప్రత్యక్ష రాజకీయాలకు అంత దగ్గరగా, ప్రజలకు అంత దగ్గరగా లేనటువంటి నేపథ్యంలోనే ఒకవేళ బీజేపీ వ్యూహాత్మకంగా ఎవరినైనా లీడర్ని తెరపైకి తీసుకొస్తుందా, లేకపోతే అక్కడి నుంచి పోటీ చేస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అనకాపల్లి సెగ్మెంట్లో బీజేపీ పార్లమెంటు స్థానానికి పోటీ పడేవారు ప్రజెంట్ ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నా కానీ వారెవరు కూడా క్రియాశీలక రాజకీయాలు, క్రియాశీలక పాత్ర, ప్రజల్లో ఉండేటువంటి పాత్ర పోషించడం లేదని మనం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. సచిన్. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక ఇంట్రెస్టింగ్ పోటీ కనిపిస్తోంది. పార్టీల మధ్య కాదు, పార్టీ లోపల కూడా. ఇన్ఫ్యాక్ట్ టికెట్ల విషయంలో మరేం జరగబోతుంది, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించబోతుంది అనే ఉత్కంఠగా అక్కడ నెలకొంది. అటువంటి ఆసక్తికర చర్చ కూడా అనకాపల్లి పార్లమెంటు విషయంలో జరుగుతోంది.